గుర్తులు, ఎన్నికల నిర్వహణ ఇట్లాంటి వ్యవహారాల్లో కోర్టు జోక్యం చేసుకోకూడదు. అది ఈసీకే సర్వాధికారాలు, ఈసీదే ఫైనల్. దాంట్లో ఈసీ అందుకని ఆ వాదనని కోర్టు కూడా అంగీకరించి సైలెంట్ అయిపోయింది. ఇండిపెండెంట్లకు ఇచ్చిన గాజు గ్లాస్ గుర్తు తీసేయమంటే కుదరదని చెప్పింది, నడిచిపోయింది. ఈసీ చెప్పింది, అదే పాయింట్ మీద క్లోజ్ చేసేసింది కేసు. తెలుగుదేశం వాళ్ళు వేశారు ఆ పిటిషన్. గాజు గ్లాస్ గుర్తు మాతో కూటమిలో ఉంది అంటే ముందేమో జనసేన వేసింది, జనసేన వేస్తే కోర్టు కొట్టేసింది, తర్వాత తెలుగుదేశం వేసింది. ఇట్లాగా మాతో ఉంది కాబట్టి, మా కూటమిది కాబట్టి మిగతా వాళ్ళకి తీసేయమని చెప్పి. ఇప్పుడు ఆల్రెడీ బ్యాలెట్లు కూడా తయారైపోయి పోస్టల్ బ్యాలెట్లు కూడా నడుస్తుంటే ఈ దశలో జోక్యం కుదరదు, అసలు కోర్టుకి ఎట్లాంటి అధికారం లేదని చెప్పింది. ఈ పథకాలకు సంబంధించి అట్లాంటి అధికారం ఉందా లేదా, అది రాజ్యాంగ ధర్మాసనం లాంటి దాకా వెళ్ళి మాట్లాడాల్సిన అంశం. ప్రాక్టికల్ గా ఎలక్షన్స్ అప్పుడు డబ్బులు పంచకూడదు, పంపిణీ చేయకూడదు, సంక్షేమ పథకాలు ఆపేయాలి. కానీ మరి క్రిందసారి పసుపు కుంకుమ ఎట్లా ఇచ్చారు? ఎలక్షన్ ముందు రోజున కూడా ఇచ్చారుగా, ఎలక్షన్ రోజున కూడా వేశారు డబ్బులు. కొనసాగుతున్న పథకాలు ఆపాలని ఏమన్నా ఉందా? అదేం లేదు, అదే కదా చెప్పేది. అదే కొత్త పథకాలు అయితే ఆపుతారు. అది కొత్త పథకమేగా, పసుపు కుంకుమ అంత ముందు ఎక్కడ ఉంది? కొత్తగా పెట్టిన పథకమే కదా. కరెక్ట్ గా ఎలక్షన్ ముందు పెట్టారు పథకం. ఎలక్షన్ ముందు అవును. అంటే